వారిని బలపరచలేని, కృంగిపోతున్న వారిని ఓదార్చలేని ఈ జీవితాలు, ఈ బ్రతుకులు ఇంకెంతకాలం? అందుకే అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు, ఆనందభరితనే నేను అతని నీడను కూర్చుంటిని అని ప్రియురాలు ఎలాగైతే సాక్ష్యం ఇస్తుందో, ఇలాంటి సాక్ష్యము అనేకులు నీ గురించి, నా గురించి, నీ సహవాసం గురించి, నా సహవాసం గురించి, గాడిస్లో సహవాసం గురించి, షేర్చట్లో ఉన్న ప్రతి ఒక్క సహవాసం గురించి అనేకులు ఇలాంటి సాక్ష్యాలు ఇచ్చే జీవితాల్లోనికి మనం వెళ్ళాలి. కనుక ఇంకా మనలో ఏమైనా దిద్దుకోవలసినవేమో, ఇంకా మనలో ఏమైనా సరి చేసుకోవలసినవేమో, ఇంకా మనము నీడనిచ్చే వృక్షాలుగా మన జీవితాలు లేవేమో, ఈ రాత్రికాల సమయంలోనైనా, ఈ వాక్యము ద్వారానైనా మనల్ని మనము సరిచేసుకొని సరైన వృక్షముగా, సరైన మొక్కగా, సరైన సహవాసముగా, సరైన మనిషిగా ఈరోజు నీవు నేను జీవిద్దాం. అనేకులకు ఒక నీడలాగా నీవు నేను మారిపోతాను. అదే కదా దేవుడు కోరుకుంటుంది, అదే కదా దేవుడు ఆశించేది, అందుకోసమే కదా దేవుడు నిన్ను నన్ను పిలిచేది. కనుక సహోదరి సహోదరుడా, ఇక నుంచైనా మన మదిలో ఉన్న కోపతాపాలను, మన హృదయములో ఉన్న కక్షలను అన్నిటినీ మనము ప్రక్కన పెట్టేసి అనేకులకు నీడనిచ్చే వృక్షాలుగా మనం మార్చబడతాం. ఏమండి, అనేకులను ప్రేమిద్దాం, అనేకులను ఆదరిద్దాం, అనేకులను కరుణిద్దాం. యేసుక్రీస్తు వారు ఎలాగైతే అనేకులనండి కారణం లేకుండానే ప్రేమించాం. అవునా కదండి? ఇంకా మనం చెప్పాలంటే మనం అంత మంచోళ్ళమని దేవుడు మనల్ని ప్రేమించట్లా. మనము ఎంతో తప్పులు చేస్తున్న వారమైనప్పటికీ, ఆయన మాటకు లోబడనులని వారమైనప్పటికీ, ఆయనకు విధేయత చూపియనుల అప్పటికి దేవుడు మనల్ని ఈనాడు సజీవ లెక్కలో ఉంచాడంటే ఆయన నిష్కారణంగా మనల్ని ప్రేమిస్తున్నాడు. కాబట్టి కారణాలను చూపించి ప్రేమించమని బైబిల్ గ్రంథం చెప్తుందండి. వాళ్ళు మంచి పని చేస్తేనే ప్రేమించండి, చెడ్డ పని చేస్తే ప్రేమించకండి. వాళ్ళు మంచి వాక్యం చెప్తేనే ప్రేమించండి, మంచి వాక్యం చెప్పకపోతే ప్రేమించకండి అని బైబిల్ మనకి ఎక్కడని చెప్తుందా? వీలైనంత మట్టుకు శక్యమైతే అందరితో సమాధానముగా ఉండడానికి ప్రయత్నించమని వాక్యం చెప్తుంది. ఏమండి, శక్యమైనంత వరకు అంటే మన శక్తి ఉన్నంత వరకు అందరితో మనము సమాధాన పడాలి, అందరితో సమాధానంగా ఉండాలి, అందరిని మనం ప్రేమించాలి, అందరిని మనం ఆదరించాలి, అందరిని మనం ఓదార్చాలి. ఒక్క మాట గుర్తుపెట్టుకుంటూ నేను చెప్తున్నాను, ఇంకా ముగిస్తాను. యేసుక్రీస్తు వారిని నమ్ముకున్న నీవు నీలాగా జీవించడానికి యేసుక్రీస్తు వారిని నమ్ముకోకండి. అర్థమవుతుందండి? మనలాగా బ్రతకడానికి యేసుక్రీస్తు వారిని నమ్ముకోకండి. మనలాగా బ్రతికే రోజులు వెళ్ళిపోయాయి. ఒక్కటి ఒక మాట గుర్తుపెట్టుకోండి, మనము దేవిని నమ్ముకుని బాప్తిసం తీసుకున్నామంటే నేను కాదు జీవించేది, యేసుక్రీస్తు నాలో జీవిస్తున్నాడన్నది పౌలులాగా. ఈరోజు మనలో యేసుక్రీస్తు వారు జీవించట్లేదు కాబట్టే మనము ఆ విధముగా పౌలు లాంటి జీవితాన్ని మనము జీవించలేకపోతున్నాం.